ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. మా అమ్మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బులు సర్దుబాటు కాలేదు. నేను ఫీజు కట్టలేదని కాలేజ్ మేనేజ్మెంట్ హయ్యర్ స్టడీస్కి నన్ను అలో చేయలేదు, బయటికి పంపించేశారు. నీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా? వస్తుంది మేడం, కానీ ముందు రావట్లేదని చెప్పారు. అప్పుడు నేను నా సర్టిఫికెట్ ఇవ్వమని అడిగితే నా సంతకాలు కొన్ని తీసుకొని నా సర్టిఫికెట్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ నా నకిలీ సర్టిఫికెట్స్తో నాకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఈ విషయం నీకెలా తెలిసింది? గవర్నమెంట్ నుండి డబ్బులొచ్చినట్టు నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. అప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని అడగకపోయావా? వెళ్ళి మేనేజ్మెంట్ని అడిగాను, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వనని నన్ను బెదిరించి పంపించేశారు. ఓకే, నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చినట్టు? ఉంది మేడం, నా మొబైల్కి వచ్చిన మెసేజ్ ఇంకా అలాగే ఉంది. నీకు 5 లక్షలు వచ్చినట్టుగా ఉంది. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు వాళ్ళ నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు తెలుసు. నువ్వు పని చేయకూడదమ్మా, పై చదువులు చదువుకునేలా నేను చేస్తాను. రాణి, అనిత గురించి నేను చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ తీసుకుని పిల్లల దగ్గరికి వెళ్ళు. నేను వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకో. అనిత, నీకు ఇంకేం భయం లేదు, అంతా అక్క చూసుకుంటుంది. వస్తానక్క, బాయ్. అనిత, ఇప్పుడు మనం మీ కాలేజ్కి వెళ్తున్నాం, కానీ ఇప్పుడు నేను నీతో పాటు లాయర్ ఝాన్సీగా రావట్లేదు. ప్రస్తుతానికి నేను మీ అక్కని. ఇదే ఫాలో అవుదాం. సరే, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు మేడం. వాళ్ళు ఇచ్చేలా నేను చేస్తాను. రా. గోదారి పడవలకు తెరచాప చుక్కాని, రాదారి బతుకులకు రాయరమ్మ దిక్కాని. ఏ దారి కానని వాళ్ళు నీ దారి చూసేరు, ఏమౌను వారికి ధైర్యం ఇచ్చేవని వేచేరు. చెమ్మగిల్లిన కన్నులలో నమ్మకాన్ని నింపేను, చేరదీసి అక్కున చేర్చి ఓదార్పు పంచేను. చెయ్యాలి చెయ్యాలి న్యాయానికి సలాము, కారాదు కారాదు అన్యాయానికి గులాము. మనసున్న మనిషి మనదన్న మనిషి, నిలువెత్తు సాహసి ఝాన్సీ ఝాన్సీ. పద. నమస్తే సార్. నమస్తే. మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? తనెవరు? మా అక్క సార్. అక్క, మా ఇన్ఛార్జ్ రమేష్ గారు. సార్, మా ఊళ్ళో పిల్లలు చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది నా చెల్లి బాగా చదువుకుంది. డబ్బులు కట్టలేదని మీరు కాలేజ్ నుంచి పంపించారు. తనకి రావాల్సిన డబ్బులు ఇవ్వండి సార్. తనకి రావాల్సిన డబ్బులేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అదే సార్, గవర్నమెంట్ అనితకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు కదా, ఆ డబ్బుల గురించి. అవిస్తే నా చెల్లి జీవితం బాగుపడుతుంది. అనిత, నీకు ఆల్రెడీ మ్యాటర్ అంతా చెప్పాను. మళ్ళీ ఏంటిది? అసలు నీ ఫీజు రీఎంబర్స్మెంటే రాలేదు. ఎందుకు అబద్ధాలు ఆడతారు సార్? మా దగ్గర సాక్ష్యం ఉంది. చూడండి ఈ మెసేజ్. మెసేజ్లు అందరికి వచ్చాయి, కానీ డబ్బులే అందరికీ రాలేదు. అనిత, మీ అక్కని తీసుకొస్తే భయపడి డబ్బులు ఇస్తాననుకున్నావా? మీ అక్కే కాదు, ఎవరొచ్చినా కూడా ₹1 కూడా ఇవ్వను. సార్, మీరు రూల్స్ పాటించడం లేదు. మీరిలా ఫేక్ సర్టిఫికెట్స్తో స్టూడెంట్స్ డబ్బులు కాజేస్తున్నారని ఒక్కరు కంప్లైంట్ ఇస్తే మీ కాలేజ్ మూతపడుతుంది. మర్యాదగా తన డబ్బులు తనకిస్తే బాగుంటుంది, లేదంటే మేము లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి ఫేక్ సర్టిఫికేట్స్ రూల్స్ అంటూ 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నీకు లా సెక్షన్స్ తెలుసని మేం భయపడాలా?
ఈ మధ్య ఆన్లైన్లో చూశాను, 2 ముక్కలు ఇంగ్లీషు సెక్షన్లు మాట్లాడి భయపెట్టాలని చూస్తున్నారు. కానీ నేను అలా భయపడే రకం కాదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, అంతేగాని ₹1 కూడా ఇవ్వను. వెళ్ళండి. చూస్తూ ఉండండి సార్, మీకెలా బుద్ధి చెప్తాను. వెళ్ళండమ్మా, వెళ్ళండి. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. సార్ సార్ అనిత, సార్ వెళ్దాం పద. నేను ముందే చెప్పాను కదా మేడం, ఆయన ఇవ్వరని. నా మూలంగా మీరు అనవసరంగా మాటలు పడ్డారు. కథ ఇంకా అయిపోలేదు అనిత, కొంచెం వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. అప్పుడు మొత్తం నేను నడిపిస్తాను కదా. మేడం, ఒక్క నిమిషం. మీరు లాయర్ ఝాన్సీ కదా? అవును, నేను మీకెలా తెలుసు? తెలుసు మేడం, మీ వల్లే ఈరోజు మా కుటుంబాలు బాగుపడ్డాయి. ఇంతకు ముందు మీరు దుర్గా భవానీకి సంబంధించిన ఇంటి పంపకాల కేసుని సాల్వ్ చేశారు కదా? అవును, చేశాను. నేను భవానీ భర్తను మేడం. మీరు మాకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము. మీరు మా పాలిట దేవత మేడం. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులేండి. మీరిక్కడ అటెండర్గా చేస్తున్నాను మేడం. ఈ మధ్య జాయిన్ అయ్యారా? లేదు మేడం, చాలా సంవత్సరాలు అవుతుంది. అవును మేడం, అంకుల్ నాకు తెలుసు, చాలా మంచివారు. అనితకు జరిగిన అన్యాయం గురించి నాకు తెలుసు. అనితకే కాదు మేడం, ఈ కాలేజీలో ఇంకా చాలా మందికి ఇలాగే అన్యాయం చేశారు. అవునా? మరి ఎవరు గట్టిగా అడగలేదా? అందరూ పేదవాళ్ళు మేడం. పెద్దవాళ్లతో గొడవెందుకని ఎవరూ ముందుకు రావడం లేదు. మీకేదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను మేడం. అనిత ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్, ప్రాసెస్ బుక్స్, ఆన్లైన్లో సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ అన్నీ నాకు కావాలి. అనితకే కాదు, ఇంకా ఈ కాలేజ్లో ఎవరెవరిని ఇలా మోసం చేశారో వాళ్ళందరికీ సంబంధించిన ఆధారాలన్నీ నాకు కావాలి. మేడం, మీరు అడిగేవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. అవన్నీ తీసుకురావాలంటే కొంచెం భయంగా ఉంది మేడం. భయపడకండి. మీరు గనక ఈ విషయంలో హెల్ప్ చేస్తే అనిత లాంటి చాలా మంది పేద విద్యార్థులకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సరే మేడం, మీరు సాయంత్రం ఇక్కడికి రండి. సెక్యూరిటీ తప్ప ఎవరు ఉండరు. సెక్యూరిటీని ఏదో రకంగా మేనేజ్ చేస్తాను. మీకు కావలసిన ఆధారాలన్నీ కలెక్ట్ చేసుకుందరు. మేడం, పని అయ్యేంత వరకు నేను మీతోనే ఉంటాను మేడం. థ్యాంక్స్ అండి. నేను ఈవినింగ్ వస్తాను. అనిత, పద. సరే మేడం. అలాగే మేడం. స్వీటీ, వంశీ, ఏంటి ఇంకా పడుకోలేదా? వంశీ, డల్గా ఉన్నావేంటి? స్కూల్ దగ్గర నుంచి ఇలాగే ఉన్నాడు పిన్ని. అవునా? వంశీ, ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు నాన్న? మిస్ పనిష్మెంట్ ఇచ్చింది పిన్ని. దేనికి? అమ్మా నాన్న నేమ్స్ రాయమన్నారంట. టెల్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అన్నారంట. ఆ నేమ్స్ రాసేటప్పుడు మదర్ పిన్ని, ఫాదర్ పిన్ని, గ్రాండ్ మదర్ పిన్ని, గ్రాండ్ ఫాదర్ పిన్ని, బాబాయ్ పిన్ని, ఇలా అన్నింటికి పిన్ని 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 అని రాశాడంట. వంశీ, ఎందుకలా రాసావు? పిన్ని, అమ్మైనా నాన్నైనా మాకన్నీ నువ్వే కదా, అందుకే అలా రాశాను.